ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న ప్రభాకర్ రావు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గత విచారణలో మార్చి 10 వరకు ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సిట్ ఆరోపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మరోవైపు ప్రభాకర్ రావుపై అదనపు విచారణ అవసరం లేదని గత విచారణలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఈ కేసులో కొందరు పోలీసు అధికారులను సిట్ అదుపులోకి తీసుకుంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన సిట్ బృందం ప్రభాకర్ రావు నుంచి రాబట్టిన వివరాలతో నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇక ఈ పరిస్థితుల్లో ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగిస్తుందా లేదా అన్న దానిపై ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అయితే అతలకుతలం చేసింది. రాజకీయ పార్టీలను, అదే విధంగా సినీకి సంబంధించిన వాళ్ళను, కొంతమంది ఇండస్ట్రియల్ కు సంబంధించి, అదే విధంగా కొన్ని జర్నలిస్ట్ సంఘాల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. దీనికి ముఖ్య సూత్రధారుడైతే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు అయితే దీనికి కీలక పాత్ర పోషించాడనేది అయితే ఖచ్చితంగా రుజువు అవుపడుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు అంటే విచారణ మార్చి 10 తారీఖున సుప్రీంకోర్టులో ఈ యొక్క విచారణ అయితే జరగనుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు మళ్ళీ నేరుగా రావడానికైతే చాలా కొంత రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇబ్బందులు ఎదుర్కొంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము తనను అరెస్టు చేయకుండా ప్రభాకర్ రావును తీసుకొచ్చి అయితే విచారణ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు అయితే బయటపడ్డాయి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభాకర్ రావు సంబంధించి తను నన్ను అరెస్టు చేయొద్దని అయితే అప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అదే విధంగా సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావును అయితే అరెస్టు చేయొద్దని అయితే ఆదేశాలు జారీ చేశారు. అదే ఆదేశాలతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ రావును అయితే అరెస్టు చేయకుండా విచారణ అయితే చేశారు. ఈ యొక్క విచారణలో ఖచ్చితంగా ఈ యొక్క మార్చి 10వ తారీఖున అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క 10 తారీఖు మార్చి 10 రావడంతో పాటు కొంత ఈ ఆసక్తి అంటే ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాత్రం కొంత 2 తెలుగు రాష్ట్రాల్లో, అదే విధంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ యొక్క 3 పార్టీల్లో మాత్రం కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రభాకర్ రావు చెప్పిన పేర్లనే ఫోన్ ట్యాపింగ్ చేశారనేది అయితే బీజేపీ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సినీ తారలు కూడా అనేక మంది ఆరోపణలు అయితే వినబడ్డాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క పిటిషన్ రద్దు చేయాలని అయితే గతంలో ప్రభాకర్ రావు అయితే ప్రభుత్వాన్ని కోరాడు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభాకర్ రావు పైన అదనపు విచారణ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానం చేసింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతున్న దీనికి ఖచ్చితంగా ఈ యొక్క 10వ తారీఖు రోజున ఈ విచారణ అయితే రానుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావును విచారణ చేస్తే ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది మాత్రం పూర్తి విచారణలో అయితే తేలనుంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు కూడా ఇప్పటి వరకు ఎవరి పేర్లు చెప్పడం లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభాకర్ రావు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని అయితే ఇప్పటికే సుప్రీంకోర్టుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విన్నవించింది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.